ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, వారి మనోభావాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండమ్మా, ఏం పేరు నీ పేరు? నా పేరు నాగరత్నమ్మ. నాగరత్నమ్మ. ఇక్కడ ఏ ఏరియా అమ్మా ఇది? ఇదే సందే వినాయక నగరే. చెప్పమ్మా, ఏం నీ సమస్య ఇప్పుడు? ఏ సమస్య? అసలు పింఛన్ ఒకటి చెప్పినాడు ఇస్తాడు, ఇంకా ఏంటి ఈ పాటకు పల్లెంగా మళ్ళీ ఆడేమి ఇంకా ఏం దీంట్లో మైక్లో చెప్పినావంటే వాళ్ళ అమ్మడి దాద వచ్చినా చెప్తా, నాకేం అట్లేం భయంలే. అవును, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీగా పంపిస్తాను నేనా? ఆ బస్సులకు ఒక్కనాడు వాళ్ళే ఎవరికి పట్టింది, ఆ బస్సులు ఎవరిని పెట్టమన్నాడు. రైతు పరాతలు అవి పడితే మాకు చాలని మొక్కుంటాను. ఎవరికి కాల బస్సులు మాకు అవసరమే లేదు. మళ్ళాడే బస్సులు అక్కడ పనికిరాని అన్ని పెడతా అన్నాడు, పనికి వచ్చాడు ఒక్కటి పెట్టలే మాకు ఇలే. మళ్ళాడేమి ఎవరికి ఇచ్చుకున్నాడో ఇచ్చిన వాళ్ళని అడుగుకోరు, మాకేంటి ఇలేదన్నా. నెలకొచ్చి 1500 ఇలే, అప్పుడు పింఛనే ఇప్పుడు కూడా ఇస్తుంది. ఏమి 10 రూపాయలు ఆధికం ఆయన నుంచి మేము తినలేదు, మేము చేయలే. అబ్బటాల మంటేనే మేము తింటాంది కూడా. ఆయన జగన్ వస్తే బాగుంటుంది ప్రభుత్వం కూడా. ఇంకా జగన్ రాకపోతే ఇంక ఇదే బతకలే, మా బతుకులు బీద కాదా. స్టోర్ కావాలా, మా స్టోర్ ఏంటి, మేము స్టోర్లో పడి సావలేదు. మాకు మా గేర్కి స్టోరే లేదు. మేము 5 గంటలు పోవాలా బియ్యంకి రావాలా, మళ్ళా యాడించి ఆటోలకి 50 రూపాయలు పెట్టుకోవాలా. మాకు గేర్కి స్టోర్ కావాలా, అది అడుగుతాను. జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెహికల్ వచ్చి ఇంటి దగ్గర వేస్తా ఉంటారు కదా, ఇప్పుడు రావడం లేదా? రావడం లేదు, క్యాన్సిల్ చేసుకున్నారు, క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ తప్ప ఏ సంక్షేమ పథకాలు రావడం లేదా? పింఛన్ ఒకటి తప్పితే ఏంది లేదు, 90 పైసా కూడా లేదు. పింఛన్ ఒకటి తప్పితే భీము, పింఛన్ ఒకటి తప్పితే ఏమేం లేదు. భీమే మళ్ళా చెక్కిల్లా బ్యాళ్ళులా ఏంది లేదు. ఇప్పుడే నాకు బాగుండే 18,000 వేస్తాండే, ఆ బియ్యం ఇంటి కాటుకొస్తాండే, జొన్నలు వేస్తాండే, రాగులు వేస్తాండే, అన్ని వేస్తాండే. మాకి అన్ని ఫ్రీనే, మళ్ళా డబ్బులు ఏం తీసుకుంటానులే. చక్కెరకి ఒకటి డబ్బులు తీసుకుంటాండే, అంతేగాని అన్ని ఫ్రీనే వేస్తాండే. మాకు జగనే కావాల. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీగా అన్నారు, తర్వాత 1500 నెల ఇస్తామన్నారు, తర్వాత తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కదా. అమ్మఒడి ఇస్తున్నారా లేదా? అమ్మఒడి ఏమో పిల్లలకి వేసినాడు, అదొకటి వేసినాడు, వేసినారు పిల్లలకి వేసినారు. పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా? ఇప్పుడు ఉద్యోగాలు సార్ ఎవరికి వస్తుండయా? ఎవరికి రావడం లేదు అసలు, ఏందే కానీ లేదు. పోతే ఇళ్ళ పనికి పోవాలా, లేకుంటే బేల్దార్ పనికి పోవాలి, అంతే. ఇంకేంది ఉంది సార్? ఏం లేదు, అంతే సార్. మాకు ఈ కౌన్సిలర్ వచ్చినా, ఈ కౌన్సిలర్ ఓట్లు వచ్చినా కానీ మాకు జగన్ తరఫు వాళ్ళే కావాలా. మళ్ళా వేరే వాళ్ళు మాకు వద్దు. లేదు సార్, మాకు రాదు సార్. ఇట్లాంటివన్నీ జరగని పనులన్నీ చెప్పుకోకూడదు సార్. మనం అసలు దానికోసం అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే అవి జరగవు తెలుసు కాబట్టి మేము అప్లికేషన్ పెట్టుకోలేదు. మాకేంటివి రావు. ఈ ఫ్రీ బస్సులు అంటారా, మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఏమన్నా పల్లెటూర్లలో ఉంటే వాళ్ళకి ఏమన్నా పనికి వస్తాయేమో టౌన్కి రావడానికి అనుకోవచ్చు. మేము టౌన్లోనే ఉన్నాం. అది కాకుండా ఆటో ఛార్జీలు ఎక్కువైపోయినాయి. ఆ ఫ్రీ బస్సులు అంటారు, ఆటో వాళ్ళకి ఎక్కువైపోతాయి. డీజిల్, పెట్రోల్ సార్ చాలా దూరం వెళ్తున్నాం సార్. ఇంతకు ముందు మాకు బండి ఇంటి దగ్గరకు వస్తుండే, ఇప్పుడు స్టోర్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు వస్తాయో లేవో తెలీదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటాం సార్. 2-3 రోజులు అవుతుంది సార్. అట్లా పోయి రావాలంటేనే ఎక్కువైపోతుంది సార్. ఆ బియ్యమే వద్దనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి. ఆ కష్టానికంటే బియ్యం వద్దనిపిస్తుంది, కానీ బియ్యం అవసరం కాబట్టి వెళ్తున్నాం సార్. మొత్తం మీద అయితే చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ప్రజలు మండిపడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఉన్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో రద్దు చేశారు. ఇస్తానన్న హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నామని మహిళలు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.